శ్రీనివాస్ లెసన్ నుంచి నేర్చుకోమని చెప్పాను. సో ఈ మల్లికా శ్రీనివాస్ లెసన్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఈ లెసన్లో ఈజీగా మీరు ఓన్గా రాసుకోవచ్చు. సో ఎలా రాయాలి, మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి పాయింట్స్ అనేది వీడియోలో చెప్తాను, ఓకేనా. సో ఇక్కడ మల్లికా శ్రీనివాసన్ అనేది ఒక లెజెండరీ ఉమెన్ అనమాట. తను ఎందుకు లెజెండరీ ఉమెన్ అంటున్నానంటే, తన పర్సనల్ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ని ఎట్లా బ్యాలెన్స్ చేసుకుంది. ఓకే, సో ఎస్పెషల్లీ వాళ్ళ డాడీ, వాళ్ళ సిస్టర్, వాళ్ళ మదర్ చనిపోయినప్పుడు ఎలా మేనేజ్ చేసింది, హౌ షీ హ్యావ్ మెయింటైన్డ్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే, మల్లికా శ్రీనివాస్ అనే అబౌట్ ది పర్సన్ గురించి మనం ఈ లెసన్లో నుంచి నేర్చుకోవడం జరుగుతుంది. సో వాళ్ళ ఫాదర్ పెద్ద ఇండస్ట్రియలిస్ట్, TAFE. ఓకే, సో TAFE అనే ఒక కంపెనీని వీళ్ళు పబ్లిష్ చేసినారు ఇన్ ద ఇయర్ 1960. సో మల్లిక అనే ఆమె 19th November 1959లో బర్త్ అనేది అయ్యింది, అంటే పుట్టిందనమాట. సో తర్వాత తన మాస్టర్స్ MBA అనేది USAలో చేసింది. యూ నీడ్ టు మెన్షన్ ఆల్ దిస్ థింగ్స్ ఇన్ యువర్ ఆన్సర్. నేను ఏవైతే చెప్తున్నాను ఈ వీడియోలో అవన్నీ మీరు మెన్షన్ చేయాల్సింది కంపల్సరీ, ఓకేనా. సో MBA కోసం తన స్టడీస్ అనేది ఏమంటారు USAలో తీసుకుందనమాట, ఓకేనా. సో బిజినెస్ని, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఒక ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి చిన్నప్పటి నుంచి కూడా తనకి ఒక మోటివేషన్ లాగా, వాళ్ళ ఫాదర్ ఎలాగో ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి తిను కూడా ఒక మంచి ఎంటర్ప్రీనర్ లాగా కావాలని చెప్పేసి చాలా ప్యాషన్ అనేది ఉంటుండే. సో ఇన్ స్కూల్ లెవెల్ నుంచే తను చాలా పర్ఫార్మ్స్, షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ బిజినెస్, ఎకనామిక్స్ దాంట్లో కూడా, ఎకనామిక్ ప్రిన్సిపల్ సైన్స్లలో కూడా మంచిగా పార్టిసిపేట్ అనేది చేసిందనమాట. సో మల్లిక ఎప్పుడైతే తన మాస్టర్స్ ఫినిష్ చేసుకొని మళ్ళీ USA నుండి చెన్నైకి వచ్చిందో, సో జాయినింగ్ కంపెనీ, వాళ్ళ ఫాదర్ యొక్క కంపెనీలో జాయిన్ అవ్వాలని అనుకుంది. సో జాయిన్ అయ్యింది. షీ వాజ్ డిసప్పాయింటెడ్ వెన్ షీ డిస్కవర్డ్ దట్ హర్ ఫాదర్ హ్యాస్ సాట్ అసైడ్ హర్ ఆఫీస్. సో కంపెనీలో జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు యాజ్ ఎ కూతురుగా తను ఏమనుకుంటుంది, మా డాడీ ఉన్న రెస్పాన్సిబిలిటీస్ అన్నీ నేనే తీసుకుంటా అది తను అనుకుంటుంది కదా. బట్ వాళ్ళ ఫాదర్ ఏం చేసినాడు, ఒక చిన్న క్యాబిన్, సపరేట్ క్యాబిన్ ఇచ్చినాడు. దానికి డోర్స్ విండోస్ ఏమీ లేవు, డోర్స్ విండోస్ లేని రూమ్ అనేది సపరేట్గా ఇచ్చినారు. సో అప్పుడు చాలా డిసప్పాయింట్ అయింది అనమాట. ఏంది మా డాడీ ఇంత, నేను అమెరికాలో మాస్టర్స్ అనేది కంప్లీట్ చేసిన, బట్ ఆల్సో నా ఇంటెలిజెన్స్, బ్రేవ్నెస్ అనేది వీళ్ళెవ్వరూ గుర్తిస్తలేదని చెప్పేసి అనుకుంది. సో వాళ్ళ ఫాదర్ని అడిగితే, వాళ్ళ ఫాదర్కి దగ్గరికి వెళ్ళి నాకు ఎందుకు ఇలా చేసినావు అని అడగనికి వెళ్తున్నప్పుడు వాళ్ళ ఫాదర్ ఏమంటారు, నేను వితౌట్ డిగ్రీ, నేను చదువుకోలేదు, వితౌట్ డిగ్రీలో కూడా నేను ఈ కంపెనీని ఇంత కనుక తెచ్చిన, నువ్వు మాస్టర్స్ చేసినంత మాత్రాన ఇంటెలిజెన్స్, ఆ బ్రేవ్నెస్ అనేది ఉండదు. సో యూ షుడ్ లెర్న్ ఫ్రమ్ యువర్ మిస్టేక్స్ అని చెప్పి వాళ్ళ ఫాదర్ అనేది చెప్పినారనమాట. సో అప్పటి నుంచి ఇక మల్లికా శ్రీనివాసన్ అనేది ఏం చేసిందంటే, సీనియర్స్ నుంచి, కొలీగ్స్ నుంచి చాలా విషయాలు నేర్చుకొని తనకున్న నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంది. తన మిస్టేక్స్ నుంచి ఏమేమి మిస్టేక్స్ చేస్తుందో అంతా లెర్న్ చేసుకుంది. 1960లో ఏదైతే TAFE ఫౌండ్ అయ్యిందో అప్పట్లో ఒక ఇయర్లో 7,000 ట్రాక్టర్స్ అనేది ఉంటుండే. ఇప్పుడు ఎప్పుడైతే మల్లికా శ్రీనివాసన్ టేకప్ చేసుకుందో బై 2010లో 7,000 ట్రాక్టర్స్ అనేది వితిన్ 15 డేస్లో తిను సెక్యూర్ అనేది చేసి, అంటే వితిన్ 15 డేస్లో తిను 7,000 ట్రాక్టర్స్ అనేది తెచ్చిందనమాట. మీన్స్ హౌ షీ వాజ్ డెవలప్డ్ ఫ్రమ్ జీరో టు, తనకి మాస్టర్స్ చేసినంత మాత్రాన వాళ్ళ డాడీ ఏమో హ్యాండ్ ఓవర్ చేసేయలే బిజినెస్. షీ హ్యావ్ లెర్న్ మెనీ థింగ్, డెసిషన్స్ ఎలా తీసుకోవాలి, ఎప్పుడు ఏం చేయాలి, ప్రయారిటైజేషన్ ఎలా ఉండాలి, న్యూ మోడల్స్ని ఎలా చూడాలి, ఇవన్నీ డెవలప్ చేసింది, ఓకేనా. ఇవన్నీ పే ఆఫ్స్ ఎలా అయ్యాలి, ఇవన్నీ. సో న్యూ స్ట్రాటజీస్. సో మల్లికా శ్రీనివాసన్ అనేది లెసన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళని ఏమంటారంటే, మల్లికా శ్రీనివాసన్కి ఒక నేమ్ ఉంది, ఆ నేమ్ మీరు కంపల్సరీగా మెన్షన్ చేయాలి. ఏంటి ఆ నేమ్ అంటే, షీఈస్ కాల్డ్ టు బి యాజ్ అ ట్రాక్టర్ క్వీన్ అని పిలిచేటోళ్ళు, ఓకేనా. సో హియర్ ఐమ్ రైటింగ్ ట్రాక్టర్ క్వీన్, ఇలా రాసి ఇన్వర్టెడ్ కామర్స్ పెట్టి యూ నీడ్ టు హైలైట్ దిస్, ఓకే. సో ట్రాక్టర్ క్వీన్ అని పిలిచేటోళ్ళు, ఓకేనా. సో ఇది మల్లికా లెసన్ అనమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నా. అబౌట్ ది ఆథర్ నేను డేట్స్ ఏ ఇయర్లో, తర్వాత వాళ్ళ 2000లో వాళ్ళ డాడీ చనిపోయినాడు, తర్వాత కొన్ని సిస్టర్ కూడా చనిపోయింది, 2008లో వాళ్ళ మమ్మీ కూడా చనిపోయింది. సో ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్ని కోల్పోయిన ఆమె ప్రొఫెషనల్ లైఫ్ని, పర్సనల్ లైఫ్ని లైక్ కంబైనింగ్ చేయకుండా రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంది. సో దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ మల్లికా శ్రీనివాస, ఓకేనా. సో ఇది టు లివ్ టు బి 200 అనే
ఈ లెసన్ అనేది మీకు ఇంగ్లీష్లో ఉంది. సో చాలామంది తెలుగులో ఎక్స్ప్లెనేషన్ అడిగారు కాబట్టి చేస్తున్నాను. క్విక్గా చెప్పేస్తాను. మీకు ఈ పాయింట్స్ అన్నీ ఏవైతే వీడియోలో చెప్తున్నానో అవన్నీ మీరు ఎగ్జామినేషన్ ఆన్సర్లో కంపల్సరీగా ఇంక్లూడ్ చేయాలి. సో ఈ హౌ టు లీవ్ టు బి 200 అనే లెసన్ అనేది ఆథర్ స్టీఫెన్ లీకాక్. సో ఇక్కడ ఈ స్టీఫెన్ లీకాక్ ఈ లెసన్లో ఏం చెప్తారనంటే, మనము 200 ఇయర్స్ వరకు బతకాలి అనే ఒక ఆశతోని మనుషులు ఎలా ఉంటారు. కొంతమంది ఓవర్గా కేర్ తీసుకుంటారు వాళ్ళ హెల్త్ మీద, కొంతమంది అసలు కేర్ తీసుకోరు. అసలు ఏంటి అనేది ఈ లెసన్లో మనం చూద్దాం. సో ఇక్కడ ఈ స్టీఫెన్ లీకాక్ అనేది ఏం చెప్తారంటే, హౌ పీపుల్ ఆఫెన్ మేక్ అన్రీజనబుల్ ఎఫర్ట్ ఈజ్ నథింగ్ బట్ అసలు అవసరం లేని పనులు అవన్నీ. సో కొంతమంది డైట్, కొంతమంది జిమ్, కొంతమంది అది ఇది అని అంటారు. సో అయినా కూడా ఇట్ ప్రజెంట్ పాపులేషన్స్, టెక్నాలజీ ఇవన్నీ ఉన్నప్పుడు అవన్నీ పాసిబిలిటీ కాదు. ఎందుకు కాదు అని అంటే, ఉన్న పొల్యూషన్లో ఇవన్నీ ఇట్లా మన బాడీ అనేది, హ్యూమన్ బాడీ అనేది అంతగానం అనేది ఉండదని అంటున్నారు. సో ఇక్కడ హెల్దీగా ఉండాలి, ఉన్నన్ని రోజులు హెల్దీగా యాజ్ వెల్ యాజ్ హ్యాపీగా ఉండాలి అనేది స్టీఫెన్ లీకాక్ ఒక మోటో. పీపుల్ షుడ్ నైదర్ అబ్బాస్ ఓవర్ ఫిట్నెస్ నార్ ఫోకస్ ఓన్లీ ఆన్ ఎంజాయ్మెంట్. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఓవర్గా ఫిట్నెస్ కోసం లేదంటే మొత్తానికి బాడీ మీద ఏమి ధ్యాస లేనట్టుగా ఉండకూడదు, మీడియం ఉండాలి. ఎంజాయ్ చేయాలి, నీ బాడీని మంచిగా చూసుకోవాలి, స్టే హెల్దీ, యూ షుడ్ ఎంజాయ్ ఎవ్రీథింగ్. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ లివింగ్ అనేది ఫుడ్ కానీ లేదంటే ఏదో కాదు. ఓకేనా. సో లీకాక్ వాంట్స్ against only overly cautious about food, germs or health. లైక్ ఓసిడి పీపుల్స్ ఉంటారు కదా, ఓవర్గా ఫుడ్ తీసుకోవాలన్నా లైక్ జర్మ్స్ ఉంటాయి, అది ఇది ఉన్నాయంటే చాలా ఓవర్గా, లైక్ క్లీన్గా ఉండడం వేరు, ఓసిడి ఉండడం వేరు. క్లీన్గా ఉన్నదాన్నే 10 సార్లు తిప్పి కడుగుతుంది, దాన్ని ఓసిడి అంటారు. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, హీ క్రిటిసైజ్ పీపుల్ ఆఫ్ మిస్టర్ జిగిన్స్. ఇక్కడ మిస్టర్ జిగిన్స్ అనే పేరు మీ సమరీలో కనిపించాలి. ఈ జిగిన్స్ అనేటి ఆయన ఏం చేసిందంటే, తన ఉన్న లైఫ్ మొత్తంలో తను ఎంజాయ్ చేయకుండా ఓన్లీ హెల్త్ అని అనుకొని తన లైఫ్ మొత్తం ఎంజాయ్ చేయకుండా ఉన్నాడు. తర్వాత అంత ఎఫర్ట్స్ పెట్టినా కూడా జిగిన్స్ అనేటనే నార్మల్గా ఒక లైక్ హెల్త్ డైట్ అవన్నీ ఫాలో అయినా 60 years బతికినాడు. లేదు అసలు బాడీ మీద అసలు ధ్యాస లేని ఆ పర్సన్ కూడా 60 years బతికినాడు. ఇక్కడ ఆథర్ ఏమని చెప్తున్నాడు, అన్ని ఎఫర్ట్స్ చేసినా కూడా తను మాత్రం లైఫ్ స్పాన్ అనేది ఇంక్రీజ్ చేసుకోలేడు. సో తినేమంటున్నాడంటే, ఉన్నన్ని కాలం చాలా పద్ధతిగా ఉన్నామా, తిన్నామా, ఎంజాయ్ చేసినామా అన్నట్టు ఉండాలి. ఓకేనా అని చెప్తున్నాడు. మరి ఓవర్గా మొత్తానికి ఈరోజు ఉన్నామా, రేపు తిన్నామా, కొంచెం పండుకున్నాం, రేపు చచ్చిపోతామో లేదో మనకు తెలియదు అంటారు. అట్లా కూడా ఉండకూడదు. ఓవర్ రెక్లెస్గా ఉండొద్దు, మోర్ కేర్ఫుల్నెస్గా కూడా ఉండకూడదు అని చెప్తున్నాడు. సో యంగ్ పీపుల్ అనేటనే ఓవర్ ఎక్సెసివ్, లైక్ ప్రజెంట్ ఉన్న జనరేషన్లో యంగ్ పీపుల్ లైక్ గర్ల్స్ ఆర్ బాయ్స్ ఎవరైనా కూడా ఫుడ్ తక్కువ తీసుకోవడం. ఎందుకు తక్కువ తీసుకుంటారు, టు లుక్ స్లిమ్గా అట్రాక్టివ్గా కనిపించడానికి. ఎస్పెషల్లీ గర్ల్స్ ఈ ఫుడ్ మానేయడం ఇవన్నీ చేసేస్తారు. బట్ వాట్ ఈస్ ద అట్రాక్షన్? నథింగ్ ఈజ్ మోర్ దెన్ యువర్ హెల్త్, నథింగ్ ఈజ్ మోర్ దెన్ యువర్ సెల్ఫ్ లవ్, రైట్? అదే ఇక్కడ ఈయన చెప్తున్నాడు. సో ఇంకొకటి, దే మైట్ బ్లో అవే ద విండ్. సో దే మైట్ బ్లో అవే ద విండ్ అంటే గాలి వస్తే కొట్టుకునేంత సన్నంగా ఉంటారు వాళ్ళు. ఇంకా డైట్ అంటారు. సచ్ హెల్దీ అండ్ అన్హెల్దీ హ్యాబిట్స్ ఆర్ ప్రివెంట్ ఫ్రమ్ ఎంజాయింగ్ లైఫ్. అంటే ఓవర్గా నువ్వు హెల్త్ గురించి తీసుకున్నా, అసలు హెల్త్ గురించి కేర్లెస్గా ఉన్నా కూడా నీ ఎంజాయ్మెంట్ అనేది ఉండదు లైఫ్లో. సో ఆన్ ది అదర్ హ్యాండ్ పీపుల్ షుడ్ ఫోకస్ ఆన్ ప్లెజర్, మోటో, ఈట్, డ్రింక్ అండ్ మేరీ. అంటే కొంతమంది ఉంటారు, ఈరోజు తిన్నామా, పన్నామా, రేపు ఉంటామో లేదో తెలియదు అన్నట్టు ఆ రెక్లెస్గా కూడా ఉంటారు. అలా కూడా ఉండకూడదు అని చెప్పేసి ఈ స్టీఫెన్ లీకాక్ అనేది హౌ టు లివ్ టు బి 200 అనే లెసన్లో చెప్పినాడు. సో ద ఐడియల్ మెయిన్ అప్రోచ్ ఏంది అసలు ఈ లెసన్ ద్వారా అని అంటే, ఉన్నన్ని కాలం నీ లైఫ్ని ఎంజాయ్ చేసుకుంటా గుడ్ హెల్త్తోనే ఉండాలి, ఫన్ ఉండాలి, ఫిట్నెస్ ఉండాలి, హ్యాపీగా ఉండాలి. ఎవ్రీథింగ్ షుడ్ బి లిమిట్. ఓకే, అన్నెసెసరీ వరీస్ అనేది ఉండదు. యువర్ మైండ్ షుడ్ బి పీస్ఫుల్ అనేది ఈ హౌ టు లివ్ టు బి 200 అనే లెసన్. హోప్ మీకు ఇది యూనిట్ నెంబర్
3 నుంచి సో 2 లెసన్స్‌లో ఈ లెసన్ అనేది ఈజీగా ఉంటది. ఇలియాస్ అనే లెసన్ క్విక్‌గా చెప్పేస్తాను. ఈజీగా మీరు గుర్తుపెట్టుకుంటారు మీ ఎగ్జామినేషన్. సో ఇలియాస్ అనేటాయన ఒక పూర్ మ్యాన్. తన లైఫ్‌ని జీరో నుంచి స్టార్ట్ చేసినాడు. తనకి తన వైఫ్ అంటే చాలా ఇష్టం. తన వైఫ్ చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినారనమాట. తన వైఫ్ నేము శ్యామ్ షిమాగి. సో శ్యామ్ షిమాగి అనేది ఇలియాస్ వాళ్ళ వైఫ్. సో వాళ్ళ ఫ్యూచర్‌ని మంచిగా బిల్డ్ చేసుకోనీకే చాలా కష్టపడ్డారు వాళ్ళ పెళ్ళైన తర్వాత చాలా ఇయర్స్ తర్వాత దే బికేమ్ ది రిచెస్ట్ ఫ్యామిలీ. సో తనకి ఆ స్ట్రగుల్స్ అవంతా హార్డ్ వర్క్ అవన్నీ చూసుకున్నాక వాళ్ళు చాలా రిచ్ పర్సన్స్ అయిపోయినారు. అయితే బట్ ఎంత రిచ్ ఉన్నా కూడా బట్ వాళ్ళకి మనశ్శాంతి అనేది లేకుండే. అన్‌హ్యాపీగా ఏదో సాడ్‌గా ఉంటుండే అనమాట. ఎందుకు అనంటే తను ఎంత రిచ్ అంటే వాళ్ళ ఇంట్లో ఎప్పుడు వెళ్ళినా ఫుడ్ ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఎప్పుడైనా హాస్పిటాలిటీ అనేది ఉంటుంది. వాళ్ళ ఇంట్లో ఎప్పుడైనా అసలు లైక్ మంచిగా ఉంటుందన్నమాట. వాళ్ళు షీప్స్, హార్సెస్, క్యాటిల్స్ ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ అన్నీ ఓన్ చేసుకున్నారు, అన్నీ కొనుక్కున్నారు. బట్ అంత రిచ్ పర్సన్స్ ఉన్నా కూడా మనశ్శాంతి అనేది లేదు. సో ఎందుకు లేదు అంటే హౌఎవర్ వెల్త్ డిడ్ నాట్ బ్రింగ్ దెమ్ లాస్టింగ్ హ్యాపీనెస్. పైసలు, వెల్త్ ఇవన్నీ హ్యాపీనెస్ని కొంటాయా అంటే లేదు. బికాస్ ఫుట్పాత్ మీద బతికేటాయనే ఒక మంచి బంగ్లాలో బతికేటాయన కన్నా హ్యాపీగా ఉండగలుగుతాడు. ఓకేనా. సో ఎందుకు ఈ ఇలియాస్కి ఎందుకు అంత కష్టం వచ్చిందంటే తినకి 3 పిల్లలు అనమాట. ఫస్ట్ ఎల్డర్ సన్ ఏం చేసేటోడు అంటే వాడి డాడీ మొత్తం రిచెస్ట్ కాబట్టి ఫుల్ తాగడం కానీ, డ్రింక్ చేయడం కానీ ఇవన్నీ చేసి ఏదో గొడవలలో చనిపోయినాడు. సెకండ్ సన్ ఎవరైతే ఉన్నారో తను ఒక స్టబార్న్ ఉమెన్ని మ్యారీ చేసుకున్నాడు. స్టబార్న్ ఉమెన్ అంటే గయ్యాలి అంటారు కదా. సో అలాంటి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాక వాళ్ళు సపరేట్ అయిపోయినారు. ఈ ఇలియాస్లో హాఫ్ ఆఫ్ ది ప్రాపర్టీ మొత్తం వాడు తీసుకొని వాడు కూడా వెళ్ళిపోయినాడు. థర్డ్ అనేది వాళ్ళకి డాటర్ ఉంటుండే. ఆ డాటర్ కూడా చనిపోయినది. అంటే ఇంత స్ట్రగుల్స్ ఇంత చూసినాక వాళ్ళ లైఫ్ మీద విసుకొచ్చేసింది. వాళ్ళకి అసలు ఉండబుద్ధి కాలేదు. సో ఆ వెల్త్, ఆ లాసెస్, ఆ హార్ట్ బ్రేక్స్ ఇవన్నీ అయినాయి అనమాట. ఎమోషనల్గా, మెంటల్గా, ఫైనాన్షియల్గా మొత్తం డౌన్ అయిపోయినారు వీళ్ళు ఎట్ ఏ టైం. బికాజ్ ఎంత రిచ్ ఉన్నా కూడా మనిషికి హ్యాపీనెస్ లేకుండా, వాళ్ళ పిల్లలు మంచిగా లేకుండా, మెంటల్గా, ఫిజికల్గా, ఫైనాన్షియల్గా లైక్ ఇంత ఫేసెస్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అసలు మనశ్శాంతి అనేది కంపల్సరీగా ఉండదు. సో ఈవెన్చువల్లీ దే లాస్ట్ ఎవ్రీథింగ్. ఇలియాస్ హ్యాడ్ టు సెల్ హిస్ బిలాంగింగ్స్. లాస్ట్కి వచ్చే వరకు తను చాలా అంటే అన్నీ కోల్పోయినాడు. తర్వాత వాళ్ళ ఇంట్లో ఉన్న సామాన్లు కూడా అమ్మే పరిస్థితి వచ్చింది. అదంతా అమ్మేసి మొత్తం పూర్ అయిపోయినారు. మళ్ళీ కార్పెట్స్తో సహా అమ్మేసినారు. సో వాళ్ళ నైబర్లో ఒక పర్సన్ ఉంటాడు, మొహమ్మద్ షా. ఆ మొహమ్మద్ షా అనేటైనే వీళ్ళిద్దరిని అంటే ఈ ముసలి దంపతులను ఏం చేస్తున్నాడంటే డే టు డే లేబరర్స్ లాగా హైర్ చేసుకున్నాడు. సింపుల్ జాబ్స్ ఇచ్చి వేజెస్ ఇచ్చేయడము, రూమ్ చూసుకోవడం ఇట్లాంటివన్నీ ఇచ్చినాడు. అప్పుడు వాళ్ళు బతికితే వాళ్ళకి హ్యాపీనెస్ అనేది ఉంది. అంటే ఉన్న దాంట్లో చేసుకొని పెడితే వాళ్ళకి ఆ పీస్ఫుల్, ఆ హ్యాపీనెస్ అనేది వచ్చింది అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటి అని అంటే ఎంత రిచెస్ట్ మ్యాన్ అయినా హ్యాపీనెస్ అనేది ఎవరు కొనుక్కోలేరు. ఎంత పూర్ అయినా కూడా హ్యాపీనెస్ అనేది కొనుక్కోలేరు. సో మనం హ్యాపీగా ఉండడమా, మనం జాయ్ఫుల్గా ఉన్నామా, ఎంజాయ్గా చేస్తున్నామా, ఇది ఇంపార్టెంట్. ఓకేనా. సో ఈ మొహమ్మద్ షా ఎవరైతే ఉన్నారో వీళ్ళని హైర్ చేసుకున్నారో ఒకరోజు ఆ మొహమ్మద్ షా వాళ్ళ ఇంటికి చుట్టాలు వచ్చినారనమాట. అప్పుడు ఆ మొహమ్మద్ షా ఈ ఇలియాస్ వాళ్ళ వైఫ్ శ్యామ్ షిమాగిని పిలిచి వాళ్ళ లైఫ్ గురించి చెప్పమన్నారు. సో వాళ్ళు ఏం చెప్తారనంటే మనము ప్రజెంట్ ఉన్న వెల్త్, పైసలు, మనీ అనుకొని నీ టైంని, నీ ఎనర్జీని, నీ యొక్క అంటే ఎంజాయ్ చేయాల్సిన టైంలో ఎంజాయ్ చేయాలంటారు కదా, అట్లాంటివన్నీ చెయ్యాలి. ఇన్స్టెడ్ ఆఫ్ జాయ్ మళ్ళీ మీరు వెల్త్, అది మనీ ఇది అని చెప్పేసి మొత్తం కోల్పోకండి. అలాగా రిచ్నెస్ ఉన్నంత మాత్రాన హ్యాపీనెస్ అనేది ఉండదు, మైండ్కి పీస్ఫుల్ అనేది ఉండదు. ఇప్పుడు మేము తక్కువ జాబ్ చేస్తున్నా కూడా మాకు మెంటల్గా, ఫిజికల్గా, వెల్త్గా కూడా చాలా మంచిగా ఉంది. ఓకేనా. సో ఫైనలీ వీ ఫౌండ్ పీస్ అండ్ లవ్ అండ్ ట్రూ కంటెంట్మెంట్ అని చెప్పినారనమాట. సో ఈ చిన్న జాబ్ చేస్తున్నా కూడా డైలీ రెగ్యులర్స్ లాగా ఉన్నా కూడా మాకు మనశ్శాంతిగా ఉంది అని చెప్పినాడు. సో ఈ స్టోరీ ఏం చెప్తానంటే మెటీరియల్స్, ప్రాపర్టీ, మనీ ఇవన్నీ మనకేం హ్యాపీనెస్ దేవు. ఏం హ్యాపీనెస్ తెస్తాయి అని అంటే సింప్లిసిటీ, లవ్, ఎఫెక్షన్ టువర్డ్స్
క్లోజెస్ట్ వన్, ఇవి ఇంపార్టెంట్ లైఫ్లో అని చెప్పి ఈ షార్ట్ అండ్ స్వీట్ స్టోరీ ద్వారా మనకి తెలుస్తుంది. సో ఇలియాస్ అనే లెసన్ అనేది లియో టోల్స్టో ఐ థింక్ ఐఎమ్ ప్రొనౌన్సింగ్ ఇన్ ఏ కరెక్ట్ వే. ఈ లియో టోల్స్టో అనేటైనే రాశారు. సో బెటర్ మీరు ఇందులో ఇలియాస్, వాళ్ళ వైఫ్ నేమ్ షామ్షిమాగి, వాళ్ళ నైబర్హుడ్ ఎవరైతే మొహమ్మద్ షా అండ్ వాళ్ళ 3 చిల్డ్రన్స్ ఉన్నారు. ఫస్ట్ అయినా తాగి కొట్లాటలో చచ్చిపోయింది, సెకండ్ వాడు స్టబ్బాన్ ఉమెన్ని పెళ్లి చేసుకున్నాడు, థర్డ్ డాటర్ చనిపోయింది. ఇవన్నీ మీరు సమరీలో అనేది ఎంటర్ అనేది చేయాలి కంపల్సరీ. ఓకేనా? సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. మంచిగా రాయండి. క్వశ్చన్ పేపర్ ఎలా వచ్చిందో కూడా చెప్పండి. సీ యూ ఆల్ నెక్స్ట్ వీడియో. బాయ్ ఎవ్రీవన్. And if you're having any doubts, let me know in the comment section. Okay, see you all in the next video. Bye everyone.